ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. వెరీ ప్రాక్టికల్గా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రతిసారి మొమెంటమ్ ఉన్న స్టాక్స్ బై చేయాలి అండ్ 52 వీక్ హై దగ్గర ఉన్నప్పుడు షార్ట్ చేయడం కంటే లాంగ్ తీసుకోవడం మంచిది అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. వెరాజ్ ఫ్రెండ్ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ప్రాక్టికల్గా ఏంటంటే మనకి ప్రస్తుతం అయితే 4 స్టాక్స్ అనేవి ఉన్నాయి మనకి. దాంట్లో ఆస్ట్రా మైక్రోవేవ్ అనేది మనకి 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. దీన్ని ఏంటంటే పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుందాం. వెరాజ్ ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ ఆస్ట్రా మైక్రో అనే దాని యొక్క 52 వీక్ అండ్ లో అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం 328 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ 52 వీక్ లో వచ్చేసరికి 175 రూపాయలు, వెరాజ్ 52 వీక్ హై వచ్చేసరికి 375. ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే 52 వీక్ హైకి వచ్చి మళ్ళీ రిట్రేస్ తీసుకుంది ఫ్రెండ్స్, ఓకేనా. 52 వీక్ హైకి రావడం జరిగింది, దాని తర్వాత రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. రిట్రేస్లో కొద్దిగా యాడ్ చేస్తున్నాం అనమాట ఈ స్టాక్ అనేది, ఓకే. అండ్ మనం ఏం చేద్దామంటే పోర్ట్ఫోలియోకి వెళ్దాం ఫ్రెండ్స్. పోర్ట్ఫోలియోలో మనకు ఆల్రెడీ ఒక స్టాక్ అనేది ఉంది. ఇక్కడ స్టాక్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే యాడ్ చేసాం 547 దగ్గర ఉన్నప్పుడు భారతీయ ఎయిర్టెల్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి క్వాంటిటీ అనేది చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. 547 దగ్గర ప్రస్తుతం అదేంటంటే 816 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది, ఓకే. అండ్ వెరీ గుడ్ స్టాకు. ప్రస్తుతం ఇది కూడా 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రస్తుతం ఉంచుదాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఓన్లీ 1 క్వాంటిటీయే కాబట్టి దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. నవ్ ఏంటంటే మనం ప్రతి స్టాక్లో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పద్ధతి అనేది పాటిద్దాం. మనం ఏదైతే 52 వీక్ హై ఉన్నాయో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫండమెంటల్గా కొద్దిగా చూద్దాం. ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన 2 స్టాక్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ స్పేస్ నుంచి అనమాట. వాటిలో బూమ్ అనేది కనిపిస్తుంది. ఇవి నాకు తెలిసి మొమెంటమ్ అనేది దీంట్లో రావాలి. దట్ ఈస్ వాట్ మై ఎక్స్పెక్టేషన్. లెట్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ స్టాక్లో కూడా ఏంటంటే మనం 10,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేద్దాం. దాని తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ రిలయన్స్ అండ్ టీసీఎస్ కూడా బ్రేక్అవుట్ అవుతాయని ట్రెండ్ లైన్ని, వాటిని కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకే. నవ్ ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ సింపుల్గా చూద్దాం. మనకి ప్రస్తుతం ప్రైస్ ఎంత ఉంది? 300. ఈ స్టాక్ వచ్చేసరికి 27 దగ్గర ఉంది కాబట్టి 328 అనుకుందాం. ఎవ్రీ స్టాక్లో కూడా మనం ఒక 10,000 అనేది ఇన్వెస్ట్ చేసామని చెప్పేసి వర్చువల్గా ఎజంప్షన్ చేసుకుందాం. 328 రూపాయల దగ్గర దీన్ని బై చేసినట్టు. సో చేస్తే ఫ్రెండ్స్ మనకి 30 స్టాక్స్ రావడం జరిగింది. 30.5 స్టాక్స్, 5 అనేది యాడ్ చేయలేం కాబట్టి 0.5 అనేది ఇక్కడ మనం 30 స్టాక్స్ అనేది రౌండ్ నెంబర్ అనేది తీసుకుందాం, ఓకే ఫ్రెండ్స్. ప్రస్తుతం ఈ స్టాక్ అనేది నేను వర్చువల్గా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఒక ట్రాకింగ్ కావాలి వీటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయి మనకి లాంగ్ రన్లో, ఓకే. సూనార్ లేటర్ ఏంటంటే మనం ఈ ప్రొసీజర్ని ఫాలో అవచ్చా లేదా, ఫాలో అయితే ఎంత రిస్క్ అవుతుందని చెప్పేసి, ఓకే. 30 క్వాంటిటీ అండ్ ప్రైస్ వచ్చేసరికి 328 అనేది యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఓకే. యాడ్ ట్రాన్సాక్షన్. ఈ వర్చువల్ పోర్ట్ఫోలియో అనేది ఎవ్రీ మంత్కి మనం ఒకసారి ఏంటంటే రివ్యూ అనేది చేసుకుందాం. ప్రస్తుతం అయితే స్టాక్స్ అనేది యాడ్ అయిపోయినాయి, 2 స్టాక్స్ అనేది యాడ్ అయిపోయినాయి. వెరాజ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ దీంట్లో ఏంటంటే ప్రీవియస్గా మంచి డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది 200 లెవెల్స్ దగ్గర. అండ్ వాల్యూమ్స్ కూడా పికప్ అవుతున్నాయి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా 285 బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ని రీటెస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇక్కడ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఒక ట్రెండ్ లైన్ నుంచి కూడా బయటికి రావడం అనేది జరిగింది. దిస్ ట్రెండ్ లైన్ నుంచి యాక్చువల్ కొద్దిగా డిలేడ్ ఎంట్రీ 310 పాయింట్స్, బట్ చూద్దాం, ఎక్స్పెరిమెంట్ కాబట్టి దట్స్ ఓకే. దిస్ ఈజ్ ఆస్ట్రా మైక్రోవేవ్. సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి అపోలో మైక్రో సిస్టమ్స్. దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రెండ్స్ ఒక రౌండింగ్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనేది చాలా బీటెన్ అయింది, డౌన్ సైడ్ అనేది స్ట్రాంగ్గా రీసెంట్గా బోర్న్ అయిన బేబీ ఇది, ఓకే. 470 నుంచి కూడా ఆల్మోస్ట్ 33 రూపీస్కి వచ్చింది. ఇట్స్ హ్యూజ్ సెల్లింగ్. 33 రూపీస్ 40 రూపీస్కి వచ్చింది. అక్కడ నుంచి ఒక కన్సోలిడేషన్ ఏదైతే ఉందో 2019 నుంచి ఓకే 2021 దాకా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ యొక్క రేంజ్ అనేది మనం చూసుకున్నట్టయితే బ్రేక్అవుట్ అయినట్టు కనిపిస్తుంది ఈ పాయింట్ దగ్గర అండ్ ఈ పాయింట్ దగ్గర. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొద్దిగా రెసిస్టెన్స్ పాయింట్స్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయితే కనిపిస్తుంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో చూడండి, ఈ పాయింట్ దగ్గర హారిజెంటల్గా రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్.
అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 1, 2 అండ్ 3 అండ్ 4ది అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎక్కడ 152 దగ్గర స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత కరెక్ట్గా 2 వీక్స్ తర్వాత మళ్ళీ రీటెస్ట్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. సో కావాలంటే దీన్ని మనం జూమ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర రీటెస్ట్ కూడా చేసింది. బట్ ఏంటంటే కొద్దిగా లేట్ ఎంట్రీ, దట్స్ ఓకే, దట్ ఈస్ యాక్సెప్టబుల్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ స్టాకు మనకి ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. కంట్రోల్ వి చేస్తే ఈ 52 వీక్ హైలోనే ఉన్నాయి. ఓకేనా. అపోలో మైక్రో సిస్టమ్స్, రైట్. సో ఈ స్టాక్ కూడా ఫ్రెండ్స్ మనకి 52 వీక్ లో వచ్చేసరికి మనకి 104 రూపాయల దగ్గర ఉంది. 52 వీక్ హై వచ్చేసరికి 247. ప్రస్తుతానికి ఏంటంటే 234లో ఉంది. సో ఇది 247 అనేది 52 వీక్ హై, వెరీ క్లోజ్ టు 52 వీక్ హై అనమాట అపోలో మైక్రో సిస్టమ్స్ కూడా. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి దీంట్లో మనం ఏం చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే రీసెంట్గా ఉన్న ఒక స్ట్రక్చర్ అయితే బ్రేక్అవుట్ అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మేబీ రీటెస్ట్ చేయొచ్చు 203 దాకా, ఎందుకంటే రీటెస్ట్ అయితే చేయలేదు. బట్ అగైన్ ఏంటంటే స్టిల్ యాడ్ చేద్దాం, నథింగ్ టు వరీ అబౌట్ దిస్. ప్రస్తుతం అయితే ప్రైస్ వచ్చి 235 దగ్గర ఉంది. సో ఫ్రెండ్స్ 10,000 రూపీస్ డివైడెడ్ బై 235 అనేది యాడ్ చేస్తే 42.5 షేర్స్, అంటే రఫ్గా ఏంటంటే 42 షేర్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 42 షేర్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. స్టాక్ నేమ్ వచ్చేసరికి అపోలో మైక్రో సిస్టమ్స్. క్వాంటిటీ ఎంత ఫ్రెండ్స్, 10,000 divided by 235 is a 42. Yes, 42 ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చేసరికి 235 యాట్ ద ట్రాన్సాక్షన్. ఇది సెకండ్ స్టాక్ అనేది యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, నా మనకి 2 స్టాక్స్ అనేది యాడ్ చేసాం. ఎవ్రీ స్టాక్లో కూడా 10,000 అనేది ఇన్వెస్ట్ చేసాం. నెక్స్ట్ రిలయన్స్ అండ్ టీసీఎస్ కూడా మనకి అప్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చినాయి కాబట్టి వీటిలో కూడా ఏంటంటే ఇన్వెస్ట్ చేద్దాం. ఇవి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఫ్రెండ్స్. ఓకే, రిలయన్స్ 2592 దగ్గర ట్రేడ్ అవుతుంది. 10,000 దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం. డివైడెడ్ బై 2593 రఫ్గా. సో 3.8 స్టాక్స్ రఫ్గా ఏంటంటే 4 స్టాక్స్ అనేది దీంట్లో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, రిలయన్స్ అనేది 4 స్టాక్స్ అనేది యాడ్ చేద్దాం. స్టాక్ నేమ్ రిలయన్స్, ఫోర్ స్టాక్స్. ప్రైస్ వచ్చేసరికి 2593 యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, యాడ్ ట్రాన్సాక్షన్ 2593. యా, అన్నీ కూడా ప్రైసెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం టీసీఎస్ అనేది చూద్దాం. టీసీఎస్లో 3217 అంటే 3218 అనేది తీసుకుందాం. 10,000 డివైడెడ్ బై 3218. 3 స్టాక్స్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. 3 స్టాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం. యాడ్ ట్రాన్సాక్షన్ టీసీఎస్. నెక్స్ట్ క్వాంటిటీ 3, ఇది వచ్చేసరికి 3218. దిస్ ఇస్ ద ప్రైస్ అనమాట. యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ట్రాన్సాక్షన్ మొత్తం కూడా యాడ్ అయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ఇంకా ఫ్యూ స్టాక్స్ అనేది మనం యాడ్ చేద్దాం. నెక్స్ట్ ప్రస్తుతానికి ఏంటంటే మనం పోర్ట్ఫోలియో అనేది ఈ విధంగా యాడ్ చేసి పెట్టుకున్నాం. దీంట్లో ఉన్న స్టాక్స్ ఇవి. ఈ స్టాక్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ మనకి టెలిగ్రామ్లో అయితే నేను అప్డేట్ చేస్తాను, ఎందుకంటే వీటిని రియల్ టైంలో మనం ట్రాక్ చేద్దాం. ప్రీవియస్గా ఒకసారి పోర్ట్ఫోలియో అనేది నేను జనరేట్ చేశాను ఫ్రెండ్స్, అది మంచి రిటర్న్ రావడం జరిగింది. ఓకే, అగైన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా పోర్ట్ఫోలియో అనేది జనరేట్ చేస్తున్నాం. అపోలో మైక్రో సిస్టమ్స్, అపోలో మైక్రోవేవ్, భారతీ ఎయిర్టెల్
అండ్ టీసీఎస్. ఈ స్టాక్స్ అనేవి కూడా మొత్తం మనం యాడ్ చేసి పెట్టుకున్నాం. ఎవరీ స్టాక్లో కూడా ఓకే, భారతీ ఎయిర్టెల్ అనేది ఇప్పటిది కాదు, ఓన్లీ వన్ స్టాకే యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో ఓన్లీ వన్ స్టాకే ఉంది, ఇది ఓల్డ్ స్టాక్. బట్ మనం యాడ్ చేసిన ఈ 4 కంపెనీలో కూడా 10,000 అనేది ఈచ్ స్టాక్లో యూనిఫామ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. లెట్ సీ ఒక 1 మంత్ తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. రియల్ టైం ట్రాకింగ్ అనేది ఉంటే కూడా హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.